శ్రీ ధర్మశాస్త్రి వారి దేవాలయం కాజీపేటలో ఈ 31 మండల పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 31 మండల పూజలు గత 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. 14 సంవత్సరాల నుండి దేవాలయంలో నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమములు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 31 మండల పూజల్లో భాగంగా 26/11/2025 రోజున సుబ్రహ్మణ్య సంస్కరించుకొని ప్రతి సంవత్సరం దేవాలయంలో మళ్ళీ దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణం ఒక్క లోక కళ్యాణార్థం నిర్వహించే కళ్యాణంలో కన్యసాములకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడమైనది. కన్యసాములు దేవాలయంకు ఉదయం 6:30 గంటలకు వచ్చినట్లయితే వాళ్ళ కాళ్లకు పారాని పెట్టి పన్నీరు పాల కావడులను వేద మంత్రాలతో దేవాలయంలో మరి గురుస్వాముల ఆధ్వర్యంలో శివాలయముకు కావడి ద్వారా శివాలయంకు వెళ్లి శివాలయంలో వారి తండ్రి అయిన శివునికి విశేష పూజలు కల్పించి మరి దేవాలయంకు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళ స్నానాలు నిర్వహించడం జరుగుతుంది. మంగళ స్నానాల అనంతరం మరి స్వామి వారికి అమ్మవార్లకు అలంకరణ పూర్తయిన వెంటనే దేవాలయం ట్రస్టీ తరఫున ఒక గ్రూప్ గా ఏర్పడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరి సుబ్రహ్మణ్య దేవాలయం కాంప్లెక్స్ లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకు తీసుకుపోవడం జరుగుతుంది. వారిని అక్కడికి వెళ్ళిన తర్వాత వల్లి దేవ సమేతలను కూడా రామాలయం కళ్యాణ మండపం తీసుకువచ్చిన తర్వాత అమ్మవార్ల తరపున ఏదైతున్నారో అయ్యప్ప స్వాములు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి వారిని కళ్యాణానికి రావలసిందిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవాలయం ట్రస్టీ తరఫున వారి ఆహ్వానించి వారికి మరి ఆహ్వానం పలికి వారిని తీసుకొని మరి అమ్మవార్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఎదుర్కోర్ల కార్యక్రమం తంతు కంప్లీట్ అయిన తర్వాత అందరము కలిసి కళ్యాణ మండపంకు తీసుకొని రావడం జరుగుతుంది. కళ్యాణ మండపంలో గత 30 సంవత్సరాల నుంచి కళ్యాణ మండపం నిర్వహిస్తున్న దేవాలయం పూజారి శ్రీ ఉడతల శ్రీనివాస్ శర్మ మరి శ్రీనివాస్ శర్మ ఆంజనేయ స్వామి పూజారుల ఆధ్వర్యములో అలాగే ఈ దేవాలయములు అంజయ్య వెంకటేశ్వర్లు మిగతా ఆ స్వామి అయ్యగార్ల ఆధ్వర్యంలో కళ్యాణం మరి వేద పండితుల చేత కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణం జరిగిన అనంతరం కళ్యాణం చేసినటువంటి అయ్యప్పలకు భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన హిందూ సాంప్రదాయంలో అమ్మాయి కళ్యాణం అనంతరం అమ్మాయిని మనం పంపించడానికి ఏదైతుందో అప్పగింతలు అటువంటి కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై అమ్మవార్లను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరి అమ్మాయిలను కళ్యాణం అనంతరం వారికి అప్పచెప్పి హిందూ సాంప్రదాయం నిర్వహించినటువంటి అబ్బాయి తరపునటువంటి పెట్టుబోతలు కానుకలను వారికి బట్టలను నూతన వస్త్రములను సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం మరి ఉంజల సేవ నిర్వహించడం జరుగుతుంది. ఉంజల సేవ అనంతరం పవలింపు సేవ ఆ కార్యక్రమం అనంతరము మరి ఈ కార్యక్రమం చేసినటువంటి భక్తులకు అయ్యప్పలకు అల్పారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన వరంగల్ కాజీపేట హన్మకొండ భక్తులు అయ్యప్పలు అందరూ కూడా కళ్యాణం ఇచ్చేసి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.